ఎవరు మంచి ఫేవరెట్ నీకు? చిన్నప్పటి నుంచి ఆరాధించే డైరెక్టర్ ఎవరంటే ఎవరి చిన్నప్పటి పేరు? నుంచి అలా అంటే అప్పుడు అంత ఆరాధించేంత తెలీదు కాబట్టి ఒక ఏజ్ వచ్చాక ఆ! మళ్ళీ చిన్నప్పుడు టీవీల్లో చూడటం వల్ల ఫస్ట్ అరే ఎవర్రా ఇది ఆ 'శివ' సినిమా ఎవరో తీశారని చెప్తే 'రామ్ గోపాల్ వర్మ' అనే పేరు. తర్వాత మనం కాలేజ్‌లో మేము ఆ టైంలో స్టార్ట్ అయినప్పుడు 'పూరి జగన్నాథ్' గారు. హ్మ్. సూపర్ ఇది అది ఇది అని. తర్వాత ఇప్పుడు ఆబ్వియస్‌గా రాజమౌళి గారు గాని, హ్మ్. వినాయక్ గారు గాని అది హ్మ్. కమర్షియల్ స్టైల్ సినిమాలు కదా! నేనిప్పుడు హ్మ్. మా జోనర్‌లో మేము సినిమాలు చేస్తున్నప్పుడు మేము వెనక్కెళ్ళి సినిమాలు చూసినప్పుడు గనక ఈవీవి గారు గాని, జంధ్యాల గారు గాని, ఆ హ్మ్. కామెడీ అవి. అనిల్ రావిపూడి గారు గూడా ఫుల్ కామెడీలు చేస్తున్నారు. ఫుల్ హ్మ్. ఎంటర్‌టైనర్. ఇప్పుడాయన వరుసగా 9 ఇట్లు సక్సెస్ మెషిన్. 9 ఇట్లు కొట్టమంటే మామూలుగా అందులో ఈ సంక్రాంతికి మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారు హ్మ్. కాబట్టి హి ఈస్ అండ్ ఆల్సో ఇన్‌స్పిరేషన్. మీది కూడా నార్మల్ విషయం ఏం గాదు. అదే అదే. 3 సినిమాలు వరుసగా హిట్ అనేది. మరి ఇంకా ఇప్పుడు స్టార్టింగ్‌లో ఉన్నాం. అక్కడి దాకా ఎళ్ళాలి గదా! అదే. బట్ కానీ అదే ఆ ప్రాబ్లమ్ వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. ఆ! ఎవ్రీ టైమ్ ఇట్స్ ఇప్పుడు ఆయనకైతే ఇంకా అండ్ ప్రాబ్లమ్ ఆ ఉంటదేమో. సక్సెస్ కిక్ అనేది హ్మ్. ఎట్లా ఎట్లా తీసుకుంటారు? అంటే దాన్ని ఒక ప్రెషరా? స్ట్రెస్ ఉంటదా? రెస్పాన్సిబిలిటీస్ లేదు. అంటే పెరుగుతాయా? పెరుగుతాయి. అంటే అదే చెప్తున్నా గదా! ఇది మేబీ ఇంతకుముందయితే సక్సెస్ అంటే సక్సెస్ అన్నట్టుండేదేమో. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఫస్ట్ ఆ సక్సెస్ వచ్చే టైంకి మనం ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాం. హ్మ్. ఆ హ్మ్. సినిమా రిలీజ్ చేసేంత హడావిడి వరకు ఎళ్ళిపోయి, హమ్మయ్య! హ్మ్. అని అనుకోంగానే సెట్ అవుతుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి అన్న దానికి ఎళ్ళిపోవాల్సొస్తుంది కాబట్టి మరీ మనకింకా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాం. ఓకే. ఒక 1 ఇయర్ గ్యాప్ అంత లేదు. ఈ నెక్స్ట్‌ది మొదలెట్టే లోపల అప్పుడప్పుడు అనివార్య కారణాల వల్ల గ్యాపులు అవును. గూడా వస్తుంటాయి. ఇప్పుడు అవును. యాక్చువల్లీ నాకు 'నారి 2 ఇయర్స్ పట్టింది. హ్మ్. కానీ అది బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ అన్నీ ఒకేసారి ఇంటర్నల్ ఇష్యూస్. అన్నీ జరిగినాయి. అంటే అలా ఏం లేదు. అంటే ఇప్పుడు 'శర్వ' గారు 2 సినిమాలు చేస్తున్నారు బ్యాక్ టు బ్యాక్. ప్రొడక్షన్ వాళ్ళవి కొన్ని మధ్యలో ఇబ్బందులొచ్చినాయి. అన్నీ దాటుకొని ఫైనల్‌గా మనం బయటకొచ్చేసరికి టైం పట్టింది. హ్మ్. లేకపోతే తొందరగానే అయ్యేదేమో. సో, లిటరల్లీ దానివల్ల ఒక నాకంత అనిపియట్లేదు. పురిటి నొప్పులనొచ్చు ఆ! రిలీజ్ వరకు. ప్రతిది ఏ సినిమా అయినా అంతే. రిలీజ్ టైమ్‌కి ఇట్స్ డెలివరీ పెయినే. అంతే. ఎందుకంటే కంటెంట్ అంతా ఎంత ముందుగా అన్నీ రెడీ చేసుకున్నా, ఆ లాస్ట్ మినిట్‌లో మనం కంటెంట్ పంపియటము, ఆ మ్యూజిక్, ఆర్ఆర్ ఇవన్నీ చెక్ చేసుకొని ఇవన్నీ అవుతుంటాయి. హ్మ్.